నువ్వు గురక పెడితే మా చెల్లెలు నిద్రపోరు. నేనేం గురక పెట్టను. ఎందుకు పెట్టవు? ఇలా కప్పలా నోరు అని తెరిచి అలా రాత్రంతా నిద్రపోనివ్వవు కదా. ఏంటి నాది కప్పనోరా? ఇందాక కంచం లాగేవు. ఇలా పడుకోగానే నిద్రలోకి జారుకుంటావు. ఇంకేం గుర్తుంటుంది? అయ్యయ్యో, అలా దిష్టి పెట్టకూడదన్నయ్యా. దిష్టి పెట్టడం కాదమ్మా, అసలు మీరు వండి పెడుతుంటే తినేస్తుంది, మళ్ళీ మనల్నే అనేస్తోంది. ఏదో బిర్యానీ పెట్టినట్టు చెప్తూ ఉంటాడు కానీ అక్కడ చూస్తే నీళ్ల మజ్జిగ. ఎప్పుడో ఒకసారి జరిగిన దానికి ప్రతిసారి అదే మాట్లాడతావా నువ్వు? ఎప్పుడో జరిగిన దానికి తమరు కూడా గొడవ పడుతున్నారు కదా. మాటకి మాట సమాధానం చెప్పకుండా ఉండలేవా నువ్వు? నువ్వు అడ్డుపడకుండా ఉండలేవా మరి? అబ్బా, నువ్వక్కడ వదినిక్కడ మాట మాట అనుకుంటూ ఉంటే మాకు నిద్రలా పడుతుంది. మీరు వెళ్ళిపోండి, లోపలికెళ్ళి పడుకోండి. నేను మీ అన్నయ్య కాసేపు కొట్లాడుకుంటాం. అంటే ఏ విధంగా కొట్లాడుకుంటారు వదినా? ఏయ్, కొట్లాడుకోవడం అంటే సీరియస్ గానే తిట్టుకుంటామే. నువ్వెక్కువగా ఆలోచించుకు. నా మాట విని మీరిద్దరు గదిలోకి వెళ్ళిపోండి శివ. ఎక్కడికెళ్ళినా ఏం ఉండదులే. గది గది అని చెప్పకండి. గదిలో మేమిద్దరం ఉండడం కాదు, ఆయన గారి మదిలో నేనుండాలి. అప్పుడే కదా ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే మాట్లాడుతుంటావు. అదంటే ఏంటన్నయ్యా? ఏ, నువ్వు నోరు మూసుకుని ఉంటావా? అంటే ఏదైనా డౌట్లుంటే తెలియాలి కదక్కా. ఇదిగో, నువ్వు వస్తే చిన్నపిల్లల్ని కూడా చెడగొడతావు. వాళ్ళు మరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. మరి పెళ్లి చేస్తే మొగుడుతో ఆడుకునేంత వయసులో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని నేను చెడగొడతానా? అవునవును, నువ్వు ఆడుకుంటున్నావు కదా మా జీవితాలతో, అది సరిపోదా? శివ, నీకు దండం పెడతాను, పడుకో. ఫస్ట్ మీ అన్నయ్యని పడుకోమని చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. గుసగుసలు ఆడుకుంటూ మంచి రొమాంటిక్ సీన్ చూద్దామనుకుంటే వీళ్ళేంటి మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యారు? నా మీద కంప్లైంట్ చేసి నన్ను సస్పెండ్ చేయించాలని చూస్తావా? చావే చావు. నీ వల్ల ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. మా నాన్నకి మనశ్శాంతి లేకుండా పోయింది. మా నాన్నమ్మని ఎదిరించి మాట్లాడతావా? ఈ రోజు నిన్ను ఏ దేవుడు కాపాడతాడో నేను చూస్తాను. చావే. చావు.
ఆహాహా, ఎంత హాయిగా ఉంది బావా. కాళ్ళు పట్టడంలో నిన్ను మించిన వాళ్ళు లేరనుకుంటా. చిచిచి, నువ్వలా పడుకున్నావా? మరి నువ్వేమనుకున్నావు బావా? తల అటువైపు చేసి పడుకుంది, అమాయకంగా నిద్రపోతుంది, దిండుతో ఊపిరాడకుండా చేసేసి చంపేయాలనుకున్నావా? ప్లాన్ బెడిసి కొట్టిందా? అలా ఎందుకు అనుకుంటాను? నేనే నిన్ను చంపడానికి రాలేదు. ఓహో, నీ ప్లాన్ అది కాదా? నా కాళ్ళు నొప్పిగా ఉంటే కాళ్ళు పట్టడానికొచ్చావా? నన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకొని కాళ్ళ కింద చెప్పుల్లా చూస్తానని గర్వంగా చెప్పావు. ఇప్పుడేంటి రివర్స్లో నా కాళ్ళు నొక్కుతున్నావు? అనవసరంగా ఆవేశపడితే ఉపయోగం ఉండదని అర్థమైందా? పోనీలే, జీవిత పరమార్థం అర్థమై నువ్విలా మారిపోయినందుకు చాలా సంతోషం. కాపుతావా? ఎంత కొట్టినా చావని పామువి నాగవల్లి నువ్వు. చచ్చిన పాముని చంపడం మా వంశంలోనే లేదు బావా. అందుకే నువ్వు నన్ను చంపడానికే వచ్చావని తెలిసినా నేను నిన్ను ఏమీ అనలేదు. సర్లే, ప్రశాంతంగా పడుకో. పొద్దున్నే ఎవరి మొహం చూశానో అట్టంగా దొరికిపోయాను. రాత్రి పడుకున్నాక ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లే వేశావనుకో, తప్పకుండా మా అన్నయ్యకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అమ్మా అమృత, ఏంటన్నయ్య? ఈ సరుకులన్నీ హోటల్కి తీసుకెళ్ళండి. అలాగే అన్నయ్య. అమ్మా శ్రీవల్లి. అన్నయ్య చెప్పన్నయ్యా. అమ్మా సరుకులు కొన్నాను, లెక్కలన్నీ రాసిపెట్టు. కుముదా, రెడీ అయ్యావా? ఇదిగో అవుతున్నానన్నయ్య. నేను స్కూల్ దగ్గర దిగబెడతాను, పద. ఎప్పుడే అయ్యేది? నువ్వు జడేసుకోవడానికి సరిపోతుంది. నువ్వు త్వరగా రెడీ అయిపోతే అన్నయ్య డ్రాప్ చేస్తాడు కదా. అయిపోయిందక్క. పౌడర్ రాసుకో. ఇక బయలుదేరడమే. 1/2 కేజీ పౌడరు 6 రోజులైనా ఉండనిస్తున్నావా? చూడక్క ఎలా అంటుందో. ఏయ్, దాన్ని అలా ఏడిపించకే. చాలే. వదిన చూడు ఎంత త్వరగా రెడీ అయ్యి వచ్చిందో. ఓకే బాయ్. హలో, ఎక్కడికి వెళ్ళేది? నేను వచ్చేంత వరకు నువ్వు ఆగలేవా? బండి తాళాలు ఎక్కడ పెట్టావు? నాకేం తెలుసయ్యా, మీ బండి మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. అదేంటి, నేను డ్రాప్ చేయాలి కదా. ఏం అవసరం లేదు బాబు, మీ పని మీరు చూసుకోండి. నేను నా డ్యూటీ చూసుకుని వస్తాను. అలక కాదు, పలక. ఏంటి? ఒక పలక కొనేసి పెళ్ళాన్ని ఎలా బుజ్జగించాలో మీ అన్నయ్యతో రాయించండి. అప్పుడు అతనికి పెళ్ళాం మీద ప్రేమ పుడుతుందేమో. నిన్న రాత్రి జరిగిన గొడవని శివ మర్చిపోలేదనుకుంటా. ఈ రోషానికేం తక్కువ లేదు. తమరు కూడా ఆవేశపరులని తెలుసుకోవాలి. అన్నయ్య, మీరిలా ఎడమొహం పెడమొహంగా ఉంటే కలిసేదెప్పుడు? నేనేమన్నానమ్మా, డ్యూటీ సరిగ్గా చేయమనడం తప్ప. తమరు డ్యూటీ సరిగ్గా చేయరు కానీ పోలీస్ డ్యూటీ గురించి చెప్పడానికి వచ్చారు. మీ దేవరాజ్ అన్నయ్యకి సపోర్ట్ చేయలేదా? నేనెందుకు చేస్తాను? నేను నిప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమే ఈ శివపార్వతి. అదేదో దొంగల్ని పట్టుకునే దాంట్లో చూపించాలి శివ, ఇంట్లో కాదు. అబ్బా, ఇక మీ గొడవ లాగవా? నన్ను డ్యూటీకి వెళ్ళనిస్తే ఏ గొడవ ఉండదు. ఒక్క నిమిషం ఆగుదినా, క్యారేజ్ కడతాను. అరరే, క్యారేజ్ మర్చిపోయాను. త్వరగా తీసుకురా అమృత. ఆకలేస్తే 1/2 నిమిషం కూడా ఆగలేను. దీనికేం తక్కువ లేదు.
నా బండెక్కదు గాని మీరు వండి పెట్టింది మాత్రం తింటుంది. ఇక్కడ కూడా పొదుపేనా అనుకున్నా. నీ పొదుపు చీటీ తీస్తావని. అమృత, క్యారేజ్ క్యాన్సిల్. అదేంటదినా? ఎందుకన్నయ్య అలా అన్నావు? పర్లేదమ్మా, పస్తులుంటే తెలిసొస్తుంది. ఆకలితో ఉంటే పనెలా చేస్తుందన్నయ్య? బయట హోటల్లో తింటుందేమో. సింహం ఆకలితో ఉన్నా సరే గడ్డి తినదు, మటనే తింటుంది. తను వెళ్ళిపోతే వెళ్ళిపోయిందిలేమ్మా. పద, నేను స్కూల్ దగ్గర దిగబెడతాను. హలో సుబ్రాజ్ గారు, చెప్పండి. సరే సరే, ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, సుబ్బరాజు గారికి సరుకుల డబ్బులేవో ఇవ్వాలంట, నేను ఇచ్చేసి వస్తాను. సరే అన్నయ్య, నువ్వు వెళ్ళేసిరా. లేట్ అయ్యేలా ఉంటే చెల్లిని నేను స్కూల్ దగ్గర దిగబెట్టేసి వస్తాను. సరే. అయ్యో, మన అన్న వదిలిని కలపడానికి మన తల ప్రాణం తోక్కొస్తుంది. వన్ నాట్ వన్. సార్, రిపోర్టింగ్ ఆఫీసర్ ముందుగా రావాలా, జూనియర్ ఆఫీసర్స్ ముందుగా రావాలా? సార్ జూనియర్ ఆఫీసరే ముందుగా రావాలి సార్. రావటం కొంచెం లేట్ అయింది. ట్రాఫిక్ జామ్ అయిందనో, రావటం లేట్ అయిందనో కారణం చెప్పకూడదు. డ్యూటీ టైం అంటే టైంకి రావాలి. టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే నో యూజ్ బ్రదర్. ఇక్కడికి వచ్చామంటే చచ్చబడిపోయిన కేసులన్నీ క్లియర్ చేయాలి. రిపోర్టింగ్ ఆఫీసర్ నువ్వా నేనా? నువ్వేమీ చేయలేనప్పుడు యాజ్ ఎ ఆఫీసర్గా నేనే యాక్షన్ తీసుకోవాలి. ఏం చెప్పారు మేడం? నీకేం అర్థమైంది? నాకేం అర్థం కాకే ఏం చెప్పారు మేడం అని అడుగుతున్నాను సార్. ఆఫీస్కి లేటుగా వచ్చిందే కాక నీ రిపోర్టింగ్ ఆఫీసర్కి కౌంటర్ ఇచ్చినందుకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటి? 101. సార్, ఆ ఫైల్ ఇవ్వు. ఈ ఫైల్ని వేరే స్టేషన్కి ఇవ్వాలని డీజీపీ గారు ఫోన్ చేశారు. నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా. పనిష్మెంట్ అంటే పవర్ఫుల్గా ఉండాలి బ్రదర్. ఇలా సిల్లీ పని చెప్పకండి. ఆ ఫైల్ ఏదో 101కి ఇచ్చేసి పంపించండి. నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి. చెయ్యకపోతే? సరే, నువ్వు చెప్పిన పని చేయట్లేదని పై ఆఫీసర్కి చెప్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు డ్యూటీ సరిగ్గా చేయట్లేదని రిమార్క్ పడుతుంది. ఒక్కోసారి ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. ఆలోచించుకో. అసలే గంగ సర్పంచ్గా ఊరిని ఉద్ధరిస్తాడని ఆశలు కూడా ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతే ఇక్కడ సర్పంచ్గా గంగ చేసే మంచి పనులు చూడలేవు శివ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు కూడా తెలుసు బ్రదర్. చిన్న చిన్న విషయాలకి ట్రాన్స్ఫర్ చేయరు. కానీ పై ఆఫీసర్స్తో బ్యాడ్ రిమార్క్ పడకూడదని నాకు ఇష్టం లేకపోయినా ఈ ఫైల్ తీసుకువెళ్ళి పక్కూరి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసి వస్తాను. రే 101. సార్, పనిష్మెంట్ ఇచ్చిన పొగరు తగ్గలేదేంటయ్యా? నాకెలా తెలుస్తుంది సార్? ఎంతైనా మీ చెల్లి కదా. అంటే అది క్యాజువల్గా చెప్పాను సార్. అన్నట్టు మీ చెల్లి మళ్ళీ కోటగిరి జైలుకి వెళ్ళాల్సి వస్తుందా సార్? అక్కడికి ఎందుకు వెళ్తుంది? మరి మీరు ఇచ్చిన ఫైలు అదే కదా సార్. ముందే చెప్పాలి కదయ్యా. మీరు అడగలేదని చెప్పలేదు సార్. ఇట్స్ ఓకే. వెంటనే వెళ్ళి శివపార్వతిని ఆపు. అలాగే సార్. సార్, ఇంకెక్కడ శివపార్వతి? మీ చెల్లెల గురించి తెలిసిందే కదా, రాకెట్లా దూసుకుపోయింది సార్. ఎట్టి పరిస్థితుల్లో ఆ శివపార్వతి జైలుకి వెళ్ళడానికి వీల్లేదు.
పంపించింది మీరే కదా సార్, ఇప్పుడు వీళ్ళేదంటారేంటి? ఆ ఫైల్ కోటగిరి జైలుకి సంబంధించిందని తెలియక పంపించానయ్యా. అది సరే, ఆ ఫైల్ తీసుకెళ్తే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నీకు తెలియదులే. ఏంటైనా ఎప్పటికీ అర్థం కారు. ఉన్నట్టుండి నన్నెవరు తలుచుకుంటున్నారు? శ్రీవల్లి గారా? ఆ, అయినా ఆవిడెందుకు తలుచుకుంటుందిలే. అయినా నాకు నేనుగా ఎక్కువగా ఊహించుకొని ఫీల్ అయిపోవడం అనవసరం. అక్క, అతగాడి మీద నీ అభిప్రాయం ఏంటి? ఎవరే అతను? మే అంబా బౌ బౌ మియావ్ మియావ్. ఏయ్, సమాధానం చెప్పకుండా కూతలు పెడతావేంటి? నీకింకా అర్థం కాలేదా? విపి గారు ఆలియస్ పశువుల డాక్టర్ వెంకటపతిరాజు గారు. తన మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఆయన అని చెప్పొచ్చు కదే. అతగాడు ఇతగాడు అని దీర్ఘాలు తీయాలా? ఓహో, దానికి ఫీల్ అవుతున్నావా? అతనేమైనా నీ కాబోయే భర్త? ఏయ్, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడవే. నోరు మూసుకొని పద. అయినా ఎక్కి లాగట్లేదేంటి? ఖచ్చితంగా నాకు సంబంధించిన వాళ్ళే తలుచుకుంటున్నారు అనిపిస్తోంది. వాళ్ళెవరై ఉంటారబ్బా? ఏ డ్రైవరు, రోడ్డు మీద పోతా ఉండేది గంగశిలలు కుముది వల్లేనా? అవునయ్యా, ఒక్కరు కాదు, ఇద్దరు. నాకింకా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయిరా. చెత్వారం ఏం రాలేదు. అయ్యా అలా కాదయ్యా, అడిగానని చెప్పారంతే. అయితే నేను చెప్పిన పని చేస్తావన్నమాట. కారు నడిపితే జీతం ఇస్తున్నారు, మీరు చెప్పినట్టు వినాలి, మీరు చెప్పినట్టే కారు తోలాలి. అవునా? అయితే పోనీ. పోతున్నా కదయ్యా. ఓరి నీ తస్సాదియ్యా, నీకు అర్థం కాలా? కార్ని ఆ పిల్ల మీద నుంచి పోనేవు. ఏంటయ్యా మీరనేది? ఎన్నాళ్ళని డ్రైవర్గా బతుకుతావు? నువ్వెప్పుడు ఓనరు కావా? అభిప్రాయం ఏంటో చెప్పక్క. మంచివారు, బాగా మాట్లాడతారు, మృదు స్వభావి, మంచి పనులు చేస్తారు. మంచిగా నీ వంక చూస్తారు కూడా. ఏయ్, పెళ్ళీడు మాకు కాదే, నీకొచ్చినట్టుంది. అట్టా సొత్తవేంద్రా? కారు బ్రేక్ మీద తొక్కమన్లా, ఆడ పోతున్న గంగ శనశెల్లెల మీద తొక్కమన్నా. కేసు కాకుండా నేను చూసుకుంటాను. నా కొడుకే పోలీస్ ఆఫీసరు, మా తమ్ముడు కూతురు ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్ అయిందిలే. నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటా. పోనవరా, పెద్ద పిల్ల బతికినా పర్లా, చిన్న పిల్ల సావాలా. పోనే. పోనీరా, పోనీ, పోనరా, ఎక్కించరా. శ్రీవల్లి గారు, పోనీ, శ్రీవల్లి గారు, ఎక్కించరా. రేయ్, 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 గంగొస్తున్నాడు రా.
పోనీరా పోనీ పోనీ. రేయ్ వరదరాజ్, ఒరే ఒరే రే గంగ వస్తాడు రా, పోనరు తొందరగా. నా చెల్లి మీద కార్ పోనిస్తారా? ఈ రోజు మీ పాడని ఊరంతా తిప్పుతాన్రా. వరదరాజులు చచ్చాడని ఊరు వాడ అనుకోవాలరా.